మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నవరాత్రుల్లో 4వ రోజుకి వచ్చేసాము. ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. సో ఆ తల్లికి ఇష్టమైన బెల్లం పొంగల్ని సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. గతంలో కూడా దీని గురించి చేశాను. అయితే ఈసారి కుక్కర్లో దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే విషయాన్ని సులువైన మాటల్లో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి. బియ్యాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు దీన్ని నానబెట్టండి. ఇప్పుడు కుక్కర్ని తీసుకోండి. కుక్కర్లో మనం నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. చూసారా రైస్ ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక మ్యాషర్ లాంటిది తీసుకోండి. దీన్ని బాగా మ్యాష్ చేసుకోండి. మీరు ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగుంటుంది. దీన్ని బాగా మ్యాష్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. వేరే కడాయి తీసుకోండి. ఒక కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకున్నాను. దీనికి అరకప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బాగా స్వీట్ ఇష్టపడేవారైతే క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా బెల్లం అంతా కరిగిపోయి పాకంలా పట్టాలి. తీగ పాకం పట్టాల్సిన పని లేదు. బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ పాకాన్ని మనము రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అయిపోతాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకోవడానికి కష్టంగా ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి. అప్పుడు రైస్తో బాగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీనివల్ల అసలు టేస్ట్ వస్తుంది. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని బాగా కలుపుకొని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలంటే కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి. చిటికలో రెడీ అయిపోతుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటానే.